అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం రండి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటి నేనే ఏమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడయ్యున్నాడు. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర విన్నటువంటి సమాచారము, సందేశాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. అదే ఆయన అందరికీ తెలియచేశాడు. అదే ఈనాడు 66 గ్రంథాల బైబిల్ గ్రంథంలో దేవుడు లిఖించి పెట్టాడు. ఈ సమాచారం తెలియచేయడం చేత అనేకుల హృదయాలలో విశ్వాసం అనేది కలుగుతుంది. అలా విశ్వాసము కలిగినటువంటి వారు, విశ్వాసం పొందినటువంటి వారు ధన్యులు. ఈనాడు లేఖనములో లేకుండా చెప్పేదంతా కూడా అవిశ్వాసాన్ని కలిగిస్తుంది. లేఖనంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా విశ్వాసాన్ని పుట్టిస్తాయి. ఎందుకంటే ఇవి ఆయనకిష్టమైనటువంటి కార్యం. ఈ లేఖనాన్ని బోధించడం, ఈ లేఖనంలో ఉన్నటువంటి విషయాలన్నీ అందరికీ తెలియచేయడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. ఎందుకంటే ఇది అనేకులు వినుట చేత వారి జీవితాలలో గొప్ప కార్యం జరుగుతుంది. వినుట వలన ఏం జరుగుతుందంటే వారి జీవితంలో విశ్వాసము కలుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17లో అంటాడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అంటున్నాడు. దేవుని గూర్చి విన్నప్పుడు దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది. గనక యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈనాడు ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన కూడా అనేక విషయాలు మాట్లాడాడు. ఈ లోకంలో అనేక మంది ప్రవక్తల చేత, భక్తుల చేత, మరి అపోస్తలుల చేత ఈ గ్రంథాలు రాయించాడు కూడా. ఈ మాటలన్నీ ప్రతి ఒక్కరు వినాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా చెప్పడం దేవుని ఇష్టం, దేవుని చిత్తం, ఆయనకి ఇష్టమవుతుంది. వినడం కూడా ఆయనకి ఇష్టమవుతుంది. ఇలా చెప్పినప్పుడు అనేకులు వినడం దేవునికి ఇష్టమవుతుంది. అలా విన్నటువంటి వారిలో విశ్వాసం కలుగుతుంది. గనక అది దేవునికి ఇష్టమవుతుంది. గనక దేవునికి ఇష్టమైనటువంటి కార్యం చెప్పడం, దేవునికి ఇష్టమైనటువంటి కార్యం వినడం, అది యేసును గూర్చిన మాటలను గూర్చి చెప్పడం, వాక్యాన్ని గూర్చి చెప్పడం అనేటువంటిది ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. ఈ ఇష్టమైనటువంటి కార్యంలో మీరు కూడా పాలు పొందండి. ఇలా వింటున్నారంటే దేవునికి ఇష్టం. మీరు వింటున్నారు గనక ఇలా చెప్పబడుతుంది అంటే దేవునికి ఇష్టం. ఇలా మీరు కూడా చెప్పండి ఇతరులకు. ఎందుకంటే ఈ యొక్క గ్రంథాన్ని చదివిన వారు, చెప్పేవారు, వినేవారు అందరూ కూడా ధన్యులవుతారు, దీవించబడతారని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనే చెబుతా ఉన్నాడు. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే 3వ వచనంలో, సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఏమన్నాడండి? ఈ ప్రవచన వాక్యములను చదువువాడు ధన్యుడు, వీటిని వినువాడు ధన్యుడు, తర్వాత ఈ సంగతులను గైకొని వారు కూడా ధన్యులే. ఇప్పుడు నేను చెబుతున్నాను, నేను ధన్యుణ్ణి, మీరు వింటున్నారు, మీరు ధన్యులు. ఇది గ్రహించినటువంటి వారందరూ కూడా ధన్యులే. గనుక దేవుని గూర్చి మనం వినడం మనకు ధన్యత, చెప్పడం మనకు ధన్యత, గైకొనడం మనకు ధన్యత. గనక చెబుతూ ఉందాం, దేవుడు చెప్పిన వాక్యాన్ని వింటూ ఉందాం, గైకొంటూ ఉందాం. ఇట్టి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి ఈ విషయాలన్నీ కూడా మనం అనుదినం వింటూ, ధ్యానిస్తూ, గైకొంటూ దేవుని యొక్క ధన్యతలను మనం పొందుదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు ప్రభువా. మేము నీ యొక్క గ్రంథాన్ని చదువు వారముగా, వినువారముగా, గైకొని వారముగా ఉందుముగాక. అట్టి కృప మీరు అనుగ్రహించి, మీరు ఆశ్రయించి దీవించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అనేకులు వింటున్నారు. విన్నటువంటి వారు ఇతరులకు బోధించి వారు అవుదురుగాక, గైకొని వారు అవుదురుగాక. ఆ విధముగా నాయన నిన్ను సంతోషపెట్టు వారముగా, నీకు ఇష్టమైన కార్యం చేయవారముగా మేము ఉండే అట్టి కృప దయచేయమని మీరు ఆశీర్వదించమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.